బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం స్థాపిద్దాం, జేఏసీగా ముందుకు వెళ్దాం. డాక్టర్ విశారదన్ మహారాజ్. ఓకే. 93% ఉన్న అధికారం దక్కించుకోలేకపోయామని వ్యాఖ్య. జేఏసీని దీపంలా కాపాడుకుందాం. జస్టిస్ ఈశ్వరయ్య. డబ్బులు తీసుకుని ఓట్లేస్తే రాజాధికారం రాదు. రిటైర్ ఐఏఎస్ చిరంజీవులు సార్. వా. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ బ్యానర్ ఆవిష్కరణ. అది కథ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు అన్ని పార్టీలు సంఘాలు ఒక్కటే జేఏసీని స్థాపించాయని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం స్థాపించేందుకు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికరణ జేఏసీ అవసరమని భావించి ఈ వేదికను ప్రారంభిస్తున్నామని చెప్పిరంట. నిన్న హైదరాబాద్ లో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఇప్పుడు సోయితోడు రావాలి, మీరు రావాలి, ఆలం కాదు. గుంట నక్కల గురించి వద్దు, అవసరం లేదు. మనం గుంట నక్కలు గుంతలు అయిపోతాయి అవి, కానీ అది దాంట్లో కోసం అవసరం. దొంగ నక్కలు గుంత నక్కలు అవి వెళ్తూనే ఉంటాయి ఎప్పుడు. అది దాంట్లో కావాలి తిండి. దానికి ఇప్పుడు ఏమంటారు కానీ సొంతంగా ఓ గూడు లేదు దానికి. అది తినదు, గుట్ట పండదు. దానికి గూడు లేదు కాబట్టి కన్న కూతలు కూస్తూనే ఉంటది. అది దానికి ఇల్లు పొల్లు ఏది లేదు. అది బజార్లో ఇడిచిపెట్టి అప్పట్లో అంటారు కొన్ని మాటలు ఉండే, అట్లా తిరుగుతాయి అవి. అవి ఈ రోజులు కాడ పడతాయి, 6 రోజులు కాడ పడతాయి, ఆడదానంగా నీడికొస్తాయి, ఈడదానంగా నీడికొస్తాయి. ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఎడమంటారో తెలియదు. ఈ దొంగలు, పొరుతుంటిగాళ్ళు, బ్లాక్ మెయిలర్లు, చైన్ సిస్టమ్ గాళ్ళు, ఆ జైళ్ళల్లో 3 రోజులు ఉంచేటోళ్ళు, ఇంట్లో చూసుకోనోడు, వదిలిపెట్టిపోయినోడు, ఎందుకు వదిలిపెట్టిందో చెప్పలే. ఇటువంటి దొంగలు లంగలు అది చూసుకోకుంటే ఈడికొచ్చి ఇంకొని ముచ్చట చెప్తారు. అందుకనే వాళ్ళ దొంగలను వదిలే, నాకు దొంగల ముచ్చటద్దు, లంగాల కూరగాయల ముచ్చట్ల వద్దు. మంచిది ఏందో చెప్పు. ఇప్పుడు చిరంజీవులు సారన్నావు, నాకు అది కావాలి. తీకింది కాను. కేంద్రంలో బాగ్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సామాజిక న్యాయం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సోమవారం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలి, జస్టిస్ ఈశ్వరయ్య, విశారదన్ మహారాజ్ కొత్త జేఏసీ బ్యానర్ను ఆవిష్కరించారు. అనంతరం విశారదన్ సార్ మాట్లాడుతూ ఒక్కొక్కరికి ఒక్కో వేదిక ఉంటది, అందరికీ ఒకే వేదిక ఉండాలనే ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఏర్పాటు చేసినాం. రాష్ట్ర ఏర్పాటులో కలిసి పోరాడడం. 93% ఉన్న మనం అధికారం మాత్రం పొందలేకపోయినాం. అగ్రవర్ణాలు అధికారం దక్కించుకున్నాయి. మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలని నిర్ణయించాం. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తూ అందరిని ఆహ్వానిస్తున్నాం. మన లక్ష్యం ప్రజల దాకా పోవాలి, వాళ్ళలో చేతిన దేవాలి. విశారదన్ సార్ అన్నాడంట. అన్నాడుగా. ఇక ఇది సోయి తెచ్చుకోరిగా. నేను చెప్తున్నా, సబ్బండ కులాల నా మనవన్లకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాల మనవన్లకి, వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నోళ్ళకి ప్రతి ఒక్క పార్టీలు ఉండొచ్చు, తప్పులేదు. మీరు ఏడనైనా ఉండండి, ఎక్కడైనా ఉండండి. మీ అందరికి తల్వార్ తాత ఒక సూచన చెప్తుంది. ఎందుకంటే ఆ ముచ్చటంతా చూడు. చిరంజీవులు సారు ఎవరెవరు? చిరంజీవులు తిరుమలయ్య సారు. ఆయన ఎవరు? రామయ్య యాదవా? రామయ్య యాదవ్, తిరుమలయ్య సారు, చిరంజీవులు సారు, ఈశ్వరయ్య సారు, విశారదన్ సారు. ఎవలాళ్ళు అంటున్నా, మేధావులు, ప్రొఫెసర్లు. వాళ్ళు అంటే మనకు అంత పెద్దగా తెలియకుండా అంతంత పెద్ద ఆ పదవులు చేసిన వాళ్ళు, పొందిన వాళ్ళు, విన్నావా? ఆ డ్యూటీ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, చేసి అయిపోయి ఉండి అనుభవం ఉన్నోళ్ళు వాళ్ళు. అంటే ఒక మాట చెప్పాలనుకుంటాను నేను. రెడ్డి రావుల కోసం ఒక జేఏసీ అని పెట్టి కోదండరామిరెడ్డి నడిపితే ఆ జేఏసీల సబ్బండ కులాలు చేరి రాజ్యం తెచ్చి వెలమదొరకు ఇచ్చిర్రుగా. అందులో మీరు పాల్గొన్నారుగా. రెడ్డి రావుల జేఏసీలో మీరు పాల్గొన్నారుగా. పాల్గొని రాజ్యం రెడ్డి రావులకు అప్పచెప్పారుగా. ఇప్పుడు సబ్బండ కులాల కోసం జేఏసీ చిరంజీవులు, ఈశ్వరయ్య, రామయ్య యాదవ్ అన్న పేర్లు, తిరుమలయ్య, ఎంతో మంది మేధావులు, విశారదన్ మహారాజు గురించి చెప్పడం అంటే 10 ఏళ్ల నుంచి ఇంటనే ఉన్నాం. 5,000 కిలోమీటర్లు అనగిన్నాం, ఆ యాత్రలు అనగిన్నాం, 10,000 కిలోమీటర్లు అన్నాడు. అసలు సోయి సిగ్గి లజ్జ మనం అప్పుడే తెచ్చుకున్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో 10,000 కిలోమీటర్ల స్వరాజ పాదయాత్ర చేసి బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యానికి రావాలన్న మాటనే ఈ గుంట నక్కలు పట్టుకున్నాయి. కొన్ని గుంట నక్కలు, దొంగ నక్కలు పట్టుకొని ఆయన మాట ఆయన సోయి తెచ్చుకొని ఏమంటారుగా, అది కాపీ. దొంగలు లంగలు
మళ్ళా పట్టుకుంటే తప్పులేదు. ఆ, మరి అవతలంగా ఏముందో వెనక ముచ్చట తెలుసా? మరి వెనకటి తెలుసా? అవును తెలియదు. ముచ్చట తెలుసు. ఉమ్, ముచ్చట వెనకంగా తీరం ఈ నుంచి అడిగి పోవాలని తెలుసా అబ్బా? ఉమ్, ఆ ఊరికి పోవాలని తెలుసు. ఆ, పోయినాక ఏం చేయాలి తెలుసా? మరి తెలియదు. పోయేది తెలుసు, పోదాం అనేది తెలుసు. పోయినాక ఏమేం చేయాలో తెలుసా? మరి ఈ గుంటనక్కల మాటలు మీరెట్ట నమ్ముతారు? ఆయన ఒక ప్రొఫెసరు. ఓ ఆ అన్ని జాతుల మీద ఉమ్, ఏంది ఏం కాత, మన చరిత్ర ఏంది, మన ముచ్చట ఏంది అని ఉమ్, ఆ ఉమ్, ఒక్కొక్కరి చరిత్ర, ఒక్కొక్క కులాన్ని చరిత్ర చెప్పుకుంటూ ఉమ్, రాజ్యం ఎట్లా రావాలి, రాజ్యం ఎట్లున్నది, ఎట్లా కోల్పోయినావు ఏందని ఉమ్, ఎన్ని మాటలే ఆయన చెప్పిన. ఆయన అర్థం కాదు మనకు, గుంటనక్కలు అర్థమవుతాయి. ఇప్పుడు చెప్తున్నా నేను, ఆ జేఏసీని పట్టుకొని రెడ్డిరావుల జేఏసీల చిక్కి రెడ్డిరావులకు రాజ్యం అందించడమే. ఇప్పుడు మన కోసం వచ్చిన ఈ జేఏసీ మీ చదువుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాల పిల్లలకు చెప్తున్నా నేను, మేధావులకు చెప్తున్నా. వివిధ పార్టీలలో ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు అది, ఆ పార్టీలలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒక్క మాటలు చెప్పాలంటే సబ్బండ కులాలకు ఉమ్, ఏ పార్టీ అని ఉండొచ్చు, కండువ బిగ్గర మెడకేసుకొని గట్టిగా చుట్టుకునేలే. ఆ కండువని జర్ర అట్ట లూజ్ చేసి నీ చేసి ఇది కుటుంబం, కుటుంబం. ఉమ్, ఇది కుటుంబం, రక్త సంబంధం. ఉమ్, మనం విడిపోయి ఉండొచ్చు, నీ కులం వేరు నా కులం వేరు అని ఒక కులం కుంపటి పెట్టింది దేశమే కులమా. అలాంటి కుంపటిలో చిక్కిపోయి నువ్వు నేను బెత్తిరి చూసుకుంటున్నావేమో. ఈ సూపులు బంద్ చేసి మనందరం కలిసి రాజ్యం తెచ్చుకోవాలని అంటుండ ఆ మనిషి. అవును. ఇది అర్థమైతలేదా? ఉమ్, అర్థమైతలేదా? చదువుకున్న నా పిల్లలు, నా మనవన్లు, నా మనవరాన్లు ఉమ్, ఇంట్లో చేయను కానీ ఇది నడపండి, ఉమ్, ఇది నడపండి. రాజ్యం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోరాటం చేస్తే రాజ్యం మన చేతులకి ఎందుకు? 93% అన్నాడే. అవును. 93% ఉన్న ప్రజలకు రాజ్యం రాదా? నువ్వు తలుసుకుంటే రాదా? నువ్వు తలుసుకుంటేనేగా నీ ఆట, నీ పాట, నీ మాట అన్ని తలుసుకొని వేదికలు బద్దలు వలగొడుతున్నాయి కదా రాజ్యం వచ్చి రెడ్డి చేతుల రావు చేతుల పడ్డది. అవును. మన కోసం ఎందుకు రావు? మన కోసం ఎందుకు పాట పాడవు? మన కోసం ఎందుకు ఆట ఆడవు? మన కోసం ఎందుకు మాట మాట్లాడవు? మన కోసం ఎందుకు సబ్బండ కులాలను కలవవు? అందులో నువ్వెందుకు చైతన్యవంతం కావు? ఉమ్, ఎవడు చెప్పాలి ముచ్చట? ఆ మీద అర్థమవుతలేదా? ఇప్పుడు అందరు కూడిరిగా, ఇప్పుడు చెప్పురి. ఇప్పటిదాకా ఏదో మాట్లాడిరిగా, ఇప్పుడు చెప్పురిగా. ఆ మేధావులు గురించి చిరంజీవులు, ఈశ్వరయ్య, తిరుమలయ్య, రామయ్య యాదవ్, తెలంగాణ ఆ? తెలంగాణ విటల అబ్బా ఇంకా చెప్పవచ్చు మేము పిల్లగా. ఇది తెలంగాణ విట్టలుగా వచ్చిండు. తెలంగాణ విటలట. ఇంకేం కావాలి? తెలంగాణ. పాదాలకు నమస్కారం చేయొచ్చు, పాదాలకి నమస్కారం చేయొచ్చు అంటున్నా. తెలంగాణ విటలు ఏం చెప్తాడు ఎన్నురి? విటల్ గురించి మాట్లాడరు. విటలు అంటారుగా. అగో అదే విటలు తెలంగాణ కోసం పోరాటం చేసి ఆయన కుటుంబం కూడా బలైపోయింది. చెప్తున్నా నేను, ఒక్క మాటలు చెప్పాలంటే ఉమ్, కుటుంబమే ఉమ్, త్యాగం చేసిరు. వాళ్ళ అయ్య, వాళ్ళ తాతో, కుటుంబమో, పెదనాయన, కక్క అందరు చేసి లాస్ట్కు తెలంగాణ పేరే తెలంగాణ విటలు. ఉమ్, ఉమ్, మరి పేరే తెలంగాణ విటలు. తెలంగాణలో ఏముంది మరి విటలకు? ఏ ఎమ్మెల్యే అయిండు, ఏ ఎంపీ అయిండు? ఈ సబ్బండ కులాలను చూస్తానికి ఏమొచ్చింది? తెలంగాణ విటల అనే పేరు వచ్చింది. తెలంగాణ విటల పేరు ఈయనకొస్తుంది, తెలంగాణ మాత్రం వాళ్ళకు వస్తుంది. వాళ్ళకు వస్తే రాజ్యం వాళ్ళ చేతిలో. రాజ్యం వాళ్ళ చేతులు. ఇది అనమాట. అందుకనే ఇప్పుడు తెలంగాణ సబ్బండ కులాల కోసం తెలంగాణ విటలు వచ్చిండు. నా మనమన్లు, నా మనవరాన్లు విటలు మాటేనండి, చిరంజీవులు మాటేనండి. ఆ సార్ల మాట, ఆ పెద్ద మేధావులు వాళ్ళ మాట మా నోటితోటి కూడా తీసుకోవాలి, చెప్పుకోవాలి. కాబట్టి చెప్తున్నా నేను, పెద్ద మనిషిగా చెప్తున్నా. నా మాట ముసలోడేందని అనుకోకూరి, తక్కువ చేయకూరి, చిన్నగా చూడకూరి. ఉమ్, నేను చెప్తున్నా, ఈ రాజ్యం గనక ఈ అదే జాకు. ఈ జాకులో కనుక మీరు జైలు కాకపోతే, మీరు నడవకపోతే, మీ అంత మోసం చేసినోడు ఈ భూమి మీద ఇంకా ఓడు లేడని నేను అంటున్నా. బా కచ్చగా అంటున్నా. మీరు కోప్పడ్డా పర్వాలేదు. మీరు వివిధ పార్టీలలో చిక్కి రెడ్డి రావుల కింద బానిసలుగా ఉండి, చెంచాలుగా ఉండి, పానం నొస్తుందో నొప్పించుకోకుండా బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి నీ జాగలో నువ్వుండు, స్వతంత్రంగా ఉండొచ్చు. నీ ఇంట్లో నువ్వు ఎట్టుంటావు, పక్కోని ఇంట్లోకి పోతే ఎట్టుంటావు? అవును. పక్కోని ఇంట్లోకి పోతే మర్యాద ఇస్తాడు, కూర్చోబెడతాడు. కానీ ఎట్ట కూర్చోవాలని అట్ట కూర్చుంటావు. చెప్పినట్టు వినాల్సి వస్తుంది. అది నీ ఇంట్లో అయితే నీ ఇష్టం వచ్చిన కాడు ఉంటావు, నీ ఇష్టం వచ్చినట్టు అంటావు. అందుకనే నీకు నీ ఇల్లు కావాలి. వింటురా ప్రజలారా? నా మనవన్లు, నా మనవరాన్లు మీ అందరికి చెప్తున్న, సబ్బండ కులాలకి, మేధావులకి, చిన్నలకు, పెద్దలకు
ఆలోచించే మనసు ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యం మనది కావాలి. ఆ రాజ్యంలో ఈ తాత కూడా 7కి రమ్మంటే ఆడికి వస్తాడు. ఇప్పుడు వస్తా, నేను 7 గంటలు వస్తా. ఈ జాగల చిక్కి సబ్బండ కులాలను ఒక తాటి మీద తెచ్చి రాజ్యం కోసం, అవి ఏ పార్టీలను ఉండని, మా పార్టీలను బొందబెట్ట, అవి ఏమని ఉండని, అవన్నీ ముందుకుంటూ మన జాబ్ కోసం, మన రాజ్యం కోసం మీరు అందరూ ఒక్కటి రావాలి. ఇప్పుడు మీరు వస్తేప్పుడు కూడా ఆ రెడ్డి రావులను రమ్మనండి, ఒకసారి వస్తుందేమో మన కోసం. అయ్యా మాదొక జాగు నడుస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో 93% ఉన్న ప్రజల కోసము ఒక జేఏసీ జాగు నడుస్తుంది, పెద్ద పెద్ద మేధావులు పెట్టిర్రు, ఆ జాగులో మేము నడుస్తున్నాం, మీరు కూడా రారాదురయ్యా అనండి, చూద్దాం వస్తారేమో. వాళ్ళు ఎందుకు వస్తారు? అయ్యా మరి ఒకప్పుడు మీ జాగు నడిస్తే మీ జాగులకు మేము వచ్చినాంగా అయ్యా, బోకులమయ్యి మీ జాగులము మేము బోకులమయ్యి మీ జాగులకు వచ్చి రాజ్యం అప్పచెప్పినాం కదా. మరి ఇప్పుడు మాదొక జాగు నడుస్తుంది, మా రాజ్యం కోసం నడుస్తుంది నాయన, మీరు రండి, ఇన్రాళ్ళు మీ జెండలే మోసినాం కదా, మీరు చెప్పినట్టే విన్నాం కదా, ఇప్పుడు మా జాగు నడుస్తుంది, మీరు రండి అని దమ్మున్నోడు, ఇక నేను కథ దమ్మున్నోడు, శక్తి ఉన్నోడు, తెలివి కల్లోడు ఎవడో వాళ్ళని పట్టుకొని వచ్చినోడు వాని కాళ్ళు కడిగి నేను నిద్ర పోసుకుంటా. వస్తారేమో పట్టుకొస్తా, చెయ్యరు, ప్రయత్నం చేయరు, చూద్దాం, ప్రయత్నం చేసి పట్టుకరాండి, చూద్దాం, మన జాగలో పట్టుకరాండి వాళ్ళని, వస్తారేమో. పానం అన్న పోగొట్టుకుంటారు కానీ అవసరం అనుకుంటే ఆ మాట మాట్లాడితే నేను జాడిచ్చి అన్నది అంటారు కానీ వాళ్ళు మన కోసం రారు నాయన. నా మనమళ్ళు ఇంత పెద్ద మాటలు చెప్తున్నా, ఈ తలవారు తాతను మరసకండి. ఈ తలవారు తాత మీరు ఏడ ఉన్నా ఈ ప్రజల కోసం, ఈ సబ్బండ కులాల కోసం, రాజ్యం కోసం ఏం చేయమని చేస్తాడు. తప్పు ఒక్కడి తప్ప, తప్పు చేసేది మన వంశానమే లేదు, మన రక్తంలో లేదు తప్పు చేసేది. ఎవరిని ఉత్తగానే బట్టగాల్చి ఎవరిని మీద వేయం, ఎవ్వరి మీద వేయం, ఇప్పటిదాకా వెయ్యలే కూడా, వెయ్యం కూడా. మన పుట్టక అది కాదు, మనిషి లెక్క చూసే పుట్టక మనది. మనం ఆపదలు ఉంటే బుక్కడి బువ్వ పెట్టేటోళ్ళం, మాట సాయం చేసేటోళ్ళం, ప్రేమను పంచుకున్నోళ్ళం. కానీ దొంగ లెక్కలు, లంగ లెక్కలు మన కాడ లేవు. నేను ఎన్నో చెప్తుంటా, ఎన్నో మాట్లాడుతుంటా, అప్పుడప్పుడు కోపం వచ్చి కూడా. కోపం ఏంటి కోసం, నా ఓడు ఖరాబ్ అవుతుండు, ఇంకో దొంగ వచ్చి ఖరాబు చేస్తుండ అనే కోసం మాట్లాడతా, అంతేగాని అడగోలిగా మాట్లాడుతందుకు నోరు ఇది.